ఈరోజు జమియాకి వెళ్తే అక్కడ ఈ బాక్స్ కనిపించింది. ఏంటని చూస్తుంటే టూనా ఫిష్ అన్నాడు మా బాబా. చేసుకునేది వస్తుందా అంటే ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు అందాం అనుకున్నా. నాకు అరబ్బీ రాదని చెప్పి సైలెంట్ అయిపోయా. దాంట్లోకి వేసుకుండేకి ఒక ఆనియన్, ఒక ఎర్ర టమాటో అండ్ 4 పచ్చిమిరకాయలు, ఒక 4 వెల్లుల్లిపాయలు ఓకే కోసేసుకున్నాను. అండ్ దాంట్లో కడాయిలో వేసుకొని దాంట్లో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం అండ్ కొద్దిగా పసుపు వేసుకొని రెడీ చేసుకున్నా. ఫైనల్గా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తీసుకొని రూమ్లోకి అయితే వచ్చేసాను. అండ్ ఈ ఫ్రై ఈరోజు అయితే నాకు హోమ్ రెసిపీ టైప్లో అయితే నేను చేసుకున్నాను. మా ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చేసుకున్నాను. నేను మామూలుగా చికెన్ ఫ్రై అది ఎలా చేసుకుంటామో అలా చేసుకున్నాను. ఇంకా దాంట్లోకి తినేకి నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఉండేది బ్రెడ్ పీసెసే. ఈరోజు చపాతీ తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ టైం అయిపోయింది కాబట్టి ఆల్రెడీ నా దగ్గర ఉండే బ్రెడ్ పీసెస్తో ఈరోజు ఈ ఫ్రై తిందాం అనుకున్నాను. అండ్ శాండ్విచ్ టైప్లో రెడీ చేసుకొని తింటే ఇంకా బాగుంటుందని చెప్పి నేనైతే శాండ్విచ్ టైప్లో అయితే రెడీ చేసేసుకున్నాను. దీన్ని మొత్తం అంతా చేసుకోండి ఫ్రై బ్రెడ్ పీస్లో వేసుకొని అండ్ ఫుల్ అండ్ దానిలో మొత్తం అంతా అన్ని వైపులుగా ఉండేటట్లంతా నీట్గా వేసేసుకొని అండ్ ఇంకో బ్రెడ్ పీస్ దాని మీద పెట్టుకొని నీట్గా ఒక శాండ్విచ్ టైప్లో రెడీ చేసుకుందామని చెప్పి దీన్ని అయితే డెకరేట్ చేస్తున్నాను నేను. దీంట్లో నాకు టేస్ట్ ఎందుకు అంత నచ్చిందంటే నేను మొత్తం దాంట్లో ఆ స్పైసీనెస్ అనేది అంతా నేను ఇంట్లో వేసుకున్నట్టే వేసుకున్నాను. ఈరోజు ఇన్వాల్వ్మెంట్ ఎవ్వడూ లేడు కిచెన్లో, నేను ఒక్కడనే ఉండి చేసుకున్నా. అండ్ టేస్ట్ విషయానికి వస్తే నిజంగా టేస్ట్ అయితే అద్దిరింది. ఆ ఫిష్ స్మెల్ అనేది కూడా సరిగ్గా ఇది రాకుండా, పచ్చి స్మెల్ అనేది కూడా రాకుండా ఇదంతా నీట్గా రెడీ చేసుకున్నా. ఫుడ్ అయితే అదిరింది. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేయండి. టేక్ కేర్, ఉంటా, బాయ్.